లోపలికి వెళ్దాంరా. పిన్ని నీలాంబరిల పరిస్థితి ఏంట్రా? వాళ్ళు ఇంకా నవ్వుతూనే ఉంటారు బ్రో. పదండి చూద్దాం. పద. చీరేమైంది? ఎక్కడ కూడా లేదు చీర. నీలమ్మా, నీలమ్మా! ఏంటండి? నీలమ్మా, నా చీర ఏది కనపడటం లేదు. అబ్బా, ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు సరిగ్గా. నేను మొత్తం చూసాను, ఎక్కడ కనపడట్లేదు. అబ్బా, ఏంటంటే నువ్వు? పార్వతి చీర కట్టుకుంది, మరి నా చీర ఏమైంది? నువ్వు కట్టుకున్న చీర నాకు ఇచ్చే నీలమ్మా. ఏయ్ ఆంటీ, వదిలు. ఈ చీర నేను ఎత్తుకిస్తాను. నాది లేకపోతే ఇది ఇచ్చేసాయి. ఏయ్, నీకేమైనా బుద్ధిందా అంటే ఈ చీర ఎందుకు ఇస్తాను నీకు? ఈ చీర గోలేంటి? పార్వతి చీర కట్టుకుందంటే నా చీర లేదంటే ఏమనుకోవాలి? అందుకే ఈ చీర ఇచ్చేయి. ఏయ్ వదిలాంటి, వదిలే. నువ్వు నా చీర తగలబెట్టేసి నా చీర ఇవ్వనంటావా? ఈ చీరలు తగలపెట్టడం ఏంటి? పార్వతి మీద కోపంతో చీరని తగలబెట్టాలనుకుంది. తన చీర అనుకుని నా చీర తగలబెట్టేసింది. ఇచ్చేయి. ఏయ్ వదిలే. మహి బ్రో, డిస్టెన్స్ చెప్పరా? 3 feet బ్రో. అమ్మ పార్వతి మీద చూపించే ప్రేమ కట్టుపడితే నువ్వు ఆ చీరను తగలపెట్టినట్టు నిన్ను నేను తగలపెడతాను. పండగ పూట వేళ్లతో పేచి ఏంటి బావా? రండి వెళ్దాం. వదినమ్మా, పూజకి ఏర్పాట్లు పూర్తయినట్టేనా? మామ్ డాడీని పిలుస్తాను. పిండి వంటలన్నీ రెడీ సింబాబు గారు. ఉగాది పచ్చడి సిద్ధం చేస్తాను. అయ్యగారిని అమ్మగారిని పిలవండి. పెద్దబాబు గారు రండి వెళ్దాం. నా చీర ఇవ్వవే. కొడితే ఇదంతా నీ వల్ల వచ్చింది. చెవల నా చీర దొబ్బి కట్టుకున్నావు కదే. ఏంటలా చూస్తున్నారు? అద్దాన్ని. అంటే నన్ను కాదన్నమాట. అఖిలాండేశ్వరి అందాన్ని చూపించే అద్దం ఎలా ఉందా అని చూస్తున్నా. కానీ అఖిలాండేశ్వరే కనబడుతోంది. చాలా రోజులకి మీరు ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. నీ మోములో చిరునవ్వు చూసినందుకే అఖిల. నువ్వు ఇలా ఉంటే చాలు, నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. మీరు సంతోషంగా ఉండాలి అంటే నేను బాగుండాలంటారా? అవును, నిజం అఖిల. నా అనేవాళ్లు నా దగ్గరే ఉన్నారనే ధైర్యం నాలో కాస్త ఉత్సాహాన్ని రేపిందండి. నాకు నీలో ఉగాది పండగ కనిపిస్తుంది అఖిల. అఖిల, ఒక్క నిమిషం. నీకోసం ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. తీసుకో. నో నో నో, ఇప్పుడు ఓపెన్ చేయకూడదు. డాడ్, ఏంటి మామ్ కి సర్ప్రైజ్ గిఫ్టా? మామ్, అదేంటో నేను ఇప్పుడే చూడాలి. మీ నాన్నగారు తర్వాత చూడమన్నారు. నువ్వు తర్వాత చూడు మామ్, నేను ఇప్పుడే చూస్తా. సరే, నీ ఇష్టం. మట్టి గాజులు, లెటర్. డాడ్, మామ్ కి లవ్ లెటర్ రాసారా? రేయ్, అది 25 ఏళ్ల క్రితం రాసిన లెటర్ లేరా?
కాలేజ్ డేస్, స్వీట్ మెమరీస్. ఈ గాజులు కూడా మీ నాన్న ఎప్పుడిచ్చారో తెలుసా? ఎప్పుడు మామ్? అఖిల ప్లీజ్ అఖిల, వాడితే ఎందుకు చెప్పకు. పర్లేదులేండి. డాడ్ చెప్పనివ్వండి. చెప్పు మామ్. వరలక్ష్మి వ్రతం రోజు ఇచ్చారు. ఆడపిల్లలమందరం పట్టుపరకు నీళ్ళు వేసుకుని గుడికి వెళ్తే మీ నాన్న పసుపు, కుంకుమ, గాజులు. అఖిల 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 ప్లీజ్ అఖిల. డాడ్ చెప్పనివ్వండి. మామ్ నువ్వు చెప్పు. అమ్మవారి కోసమని తీసుకొచ్చిన గాజుల్ని నేనెదురు పడగానే గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఈ మట్టి గాజులిచ్చారు. డాడ్ ఇలా కూడా చేశారా? రేయ్ నేనేం చేశానురా? డాడ్ అమ్మవారికి అందించాల్సిన గాజులు మామ్కి గిఫ్ట్ తెచ్చానని అబద్ధం చెప్పడం తప్పు కాదా? రేయ్ ఆ టైంలో అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవిలా కనిపించిందిరా. అమ్మవారికి ఇచ్చాననుకున్నాను. ఆడపిల్లలందరూ నవ్వితే మీ నాన్న ఎంత బిత్తరపోయారో అది తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తుంది. సూపర్ మామ్. ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తొందరగా హాల్లోకి వచ్చాను మామ్. డాడ్ బాయ్. ఏమండి, ఈ లెటర్ మాత్రం రాత్రికి చూద్దాం. అలాగే. ఆ, అఖిల వెళ్దామా? ఆ, పదండి. మామిడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేయండి చిన్నమ్మాయి గారు. ఈ వేప పువ్వును వేరు చేస్తావా? పర్వాలేదు అమ్మాయి గారు, అట్టగే వేసేయచ్చు. చేదుగా ఉంటుంది కదా పార్వతి. షడ్రుచులు ఉంటాయి కదా అమ్మాయి గారు. కారం, ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు. ఈ 6 రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి అవుతాది. ఇది తింటే వంటికి చాలా మంచిది, బుద్ధికి కూడా మంచిదంటారు. అయితే నీలాంబరికి గ్లాస్లో కాదు బిందెలో ఇచ్చి తాగమని చెప్పాలి. చిన్నబాబు గారు ఇప్పుడుంటే నిజంగానే తాగించేటోళ్ళు. ఈ కషాయం అఖిలాంటి తీసుకునే పచ్చళ్ళలో కలిపితే అప్పుడు నీ వల్ల కూడా ఈ ఇంట్లో చేదు అనుభవాలు ఎదురవుతాయని నిన్నప్పుడు తన్ని పంపించేస్తుంది పార్వతి. నీలమా, నీలమా, నీలు, నాకెలా ఉందే ఈ చీర? ఏయ్ పావతులకి నాకు కనిపించుకో. ఏమైందే, నచ్చలేదా? అయినా నువ్వు మెచ్చవులే. నీకు మంచి చీర లేదని నా చీర తీసుకుని కట్టుకున్నావు. నాకు ఒళ్ళు మండదా? మరి నా చీరను నువ్వు మంటల్లో కాల్చి బూడిద చేసినప్పుడు నాకెంత మండాలి? సర్లే పావతులకి, ఈ చీరలో మళ్ళీ నువ్వు నాకు కనిపించుకో. అది సరే, నువ్వేంటి పిసుక్కుంటున్నావు? పేడా? పేడ పిసుక్కుంటున్నానా? ఏ నీ కళ్ళు కనపడట్లేదా? వేపాకులతో కషాయం తయారు చేశానంటీ. తాగితే చచ్చురుకుంటావు నీలమ్మా. నేను తాగనాంటీ. ఇది పార్వతి తయారు చేసే ఉగాది పచ్చళ్ళలో కలుపుతాను. అది అఖిలక్క తాగిందంటే చంపేస్తుంది. నువ్వు ఇలాంటి తెంగర పనులు చేసావని నిజం తెలిస్తే నీ పక్కనున్నందుకు నన్ను కూడా తిడతారమ్మా. ఉగాది పూట తన్నించుకుంటే సంవత్సరం అంతా తంతూనే ఉంటారు. నాకెందుకు? ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఆగండి, నువ్వు హెల్ప్ అయినా చెయ్యి. ఏం చేయాలి? పార్వతి ఐశ్వర్యాలను డైవర్ట్ చెయ్యి. నేనిది అందులో కలిపేస్తాను. సర్లేరా. అబ్బా ఎంత బాగుందో! ఏం చేస్తున్నారు? ఉగాది పచ్చడా? నేను హెల్ప్ చేయనా? మాట్లాడరేంటి మీరు? మాట్లాడరేంటి? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. చాలా పోన్లే, మీతో నాకెందుకు? పువ్వులు కొన్ని సెట్ చేస్తే అయ్యో, అయ్యో తోరణ పడిపోయింది.
ఉన్నాయి. ఆంటీ తోరణాలు ఎందుకు ఇలా కింద పడేశారు? నేను కావాలని చేయలేదమ్మా ఐశ్వర్య. నా హైట్ ఎక్కువ కదా. అందుకే తల తగిలి కింద పడ్డాయి. అయినా పడ్డదేం బంగారం కాదులేమ్మా, రేపటికి ఎండిపోయే ఆకులే కదా. ఇవాళైతే మామిడాకులకెచ్చాం గారు. చా, మాకు తెలీదులే. అబ్బా ఏమైందంటీ? తోరణాలు పడిపోతే వీళ్ళు ఓ పెద్ద హడావిడి చేస్తున్నారు నీలమ్మా. సారీ ఐశ్వర్య, పండుగ రోజు ఎందుకు ఈ గొడవలన్నీ? ఇలా ఇచ్చే పర్వతం మేము కడతాం. వెళ్ళిరండి మీరు. ఆంటీ ఇది పట్టుకో. చిన్నమ్మాయి గారు రండి. అరే ఇలా ఇవ్వు. ఆంటీ కట్టండి. ఆ, ఆ, పట్టుకో, గట్టిగా పట్టుకో. ఆంటీ ముడెక్కడ వేయాలి? దాన్ని లాగి పట్టుకుని ముడే. అవును కదా. బంగారం, పూలు పళ్ళు తీసుకురా. అక్కడే ఉన్నాయి చూడు. ఆ, ఎక్కడ పెడితే తెలుస్తుంది. సినిబాబు గారు మీరు హడావిడి చేస్తే మా కాళ్ళు చేతులు ఆడవు. పార్వతి, మహి మాటలు పట్టించుకోకు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మ్, ఆనందంగా ఉగాది పండుగ చేయాలనుకుంటున్నారా? ఎలా చేస్తారో నేను చూస్తాను. చివర్లో రచ్చ జరుగుతుంది. అప్పుడు మీ మొహాలు వాడిపోతాయి. మామ్, పండగ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నువ్వు టేకప్ చేసావంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి కదా అది ఆంటీ, నేను పార్వతి కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేశాము. నేను కూడా తమలపాకులు అన్ని తీసుకొచ్చాను కదమ్మా. అందరూ కష్టపడి పనిచేశారు కదా. ఓకే. ఆ, పెద్దబాబు. అమ్మా, డాడ్, మీ ఇద్దరికి విలంబిన అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాశీసులు. నీకు కూడా శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ డాడ్. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఓ అదేంటి నీలమ్మా అక్కడే నిలబడ్డావు? రా. ఏమైంది నీలంబరి? పండగ రోజు కూడా పాత చీర కట్టుకున్నావే, పర్లేదంటీ. ఎందుకలా? నీ ఒంటి మీద ఉండాల్సిన చీర భవానీ ఎందుకు కట్టుకుంది? తనకిచ్చిన చీర చాలేదేమో. మీరుండండి బావగారు. ఈ చీర నాకన్నా తనకే బాగుంటుందని ఇచ్చానంటీ. జరిగింది వేరు మామ్. జరిగిన వాటి గురించి ప్రస్తావించుకుంటే సంతోషంగా ఉండాలి కానీ అవమానంగా ఉండకూడదు చిన్నబాబు. వదిలేయండి. శివోహం. రండి సిద్ధాంతి గారు. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. అందరూ కళ్ల ముందు ఉండడం కన్నుల పండుగగా ఉంది. కూర్చోండి సిద్ధాంతి గారు. అలాగేనమ్మా. మీరు కూర్చోండమ్మా. మీ చేతుల మీదుగా పూజ జరిపిద్దామమ్మా. అలాగే సిద్ధాంతి. కూర్చోండి.
ధన పరిషద దుర్గాని విశ్వానాభింశగ్ని అమ్మా కుంకుమ పెట్టుకోండి. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోధినీం కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. ఈ రోజు పార్వతికి మూడింది. శ్రీ మహాకాళీ మహాదుర్గి మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సుప్రీత సుప్రసన్నా వరదా భవతు శుభం శుభం. పెద్దబాబు గారు, నన్ను పట్టించుకొని వీళ్ళు గోల పెట్టేలా చేస్తాను. ఉగాది పచ్చడి సిద్ధం చేశారమ్మా? పార్వతి రెడీ చేసింది సిద్ధాంతి గారు. అది పచ్చడి కాదు, కషాయం కన్నా ఘోరంగా ఉంటుంది. అమ్మా అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మా ఉగాది పచ్చడి అందరికీ పంచే ముందు మీరు కూడా తీసుకోండి అమ్మా. అలాగే సిద్ధాంతి గారు. మామ్ ఏమైంది? అఖిల, ఏమైందంటే ఏమైందక్క? ఏమైంది? ఏమైంది మామ్? ఇది ఉగాది పచ్చళ్ళ లేదండి. పరమ చేదుగా ఉంది. ఎవరు తాగలేరండి. పార్వతి చేస్తే ప్రసాదంలా ఉంటుందన్నారు. భయంకరంగా ఉందక్క. ఎందుకలా చేసావు పార్వతి? బానే ఉందా గారు? బాగుందని తినకుండా నోటితో చెప్తే సరిపోతుందా? లేదు డాడ్. కషాయం కన్నా చేదుగా ఉందని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు?